బ్రేకింగ్ న్యూస్ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దేశాయి తాండాకు వెళుతున్న ఒక కారు అదుపు తప్పి కూడా పక్కనే ఉన్న రిజర్వాయర్లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఇద్దరు యువకులైతే ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. కారుతో సహా ఒక యువకుడు ఆ లోపల గల్లంతవగా మరో యువకుడు అయితే ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తుంది. ఏదైతే ఘటన అనంతరం కూడా స్థానికుల సహాయంతో అటు పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సో అందులో రిజర్వాయర్లో పడిపోయిన కారును అయితే వెలికి తీసేందుకు కూడా సహాయక చర్యలు అయితే కొనసాగించారు. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు క్లియర్ కట్ గా అటు రిజర్వాయర్ లో పడిపోయిన ఒక వ్యక్తి ఎవరైతే ధరావత్ చరణ్ అనే వ్యక్తి కూడా ప్రాణాలతో బయటపడినట్టయితే తెలుస్తుంది. మరొక వ్యక్తి కూడా కారులోనే ఆ లోపల చిక్కుకుని మృతి చెందినట్టయితే తెలుస్తుంది. సో ఏదేమైనా కూడా అతి వేగమే ఈ ప్రమాదానికి గల కారణంగా అయితే తెలుస్తుంది. సో ఒక్కసారిగా అటు ఏదైతే గణపూర్ నుండి దేశాయి తాండాకు వెళ్తుండగా కూడా కారు ఒక్కసారిగా పల్టీ కొట్టి పక్కనే ఉన్న రిజర్వాయర్లోకి అయితే దూసుకెళ్ళిపోయింది. దీంతో ఇద్దరు ప్రయాణిస్తున్న వారిద్దరు కూడా లోపల పడిపోయారు రిజర్వాయర్లో. దీంతో వారిని రక్షించేందుకైతే స్థానికుల సహాయంతో కూడా అందరూ వారిని బయటకు తీసుకొచ్చేందుకైతే కృషి చేశారు. ఇక పల్లగుట్ట కదా ఇక డ్యామ్లో ఒక కారు పడిపోయింది. అలా ఒక వ్యక్తి माय कच्चा है माय तो माय लेने गए ये पता था वो थम जरा थमो बात टेंशन ले लेंगे तो बैठ के लेడానికి ఇది దిగిండు కావాలి దిగి తెలుసా ఇక పల్లగుట్ట కదా ఇక డ్యామ్లో ఒక కారు పడిపోయింది. అలా ఒక వ్యక్తి చూస్తున్నాం కదా అటు రిజర్వాయర్లో పడిపోయిన కారును కూడా స్థానికుల సహాయంతో అటు పోలీసులు కూడా అక్కడ చేరుకుని బయటకు తీసుకొచ్చేందుకైతే కృషి చేశారు. అయితే ఒక వ్యక్తి కారులోనే మృతి చెందినట్టు తెలుస్తుంది. మరొకరు ధారావత్ అయితే చరణ్ అనే వ్యక్తి కూడా ఆ ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, సో అసలు ఈ ప్రమాదం గల కారణం ఏంటి? అతివేగంగా వెళ్ళడం వల్లే కారు పల్టీ కొట్టి రిజర్వాయర్లోకి వెళ్ళిందనుకోవచ్చా? అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? 12 గంటల ప్రాంతంలో గన్పూర్కి వచ్చారు. గన్పూర్ లో స్నేహితుని పెళ్లి కోసం రావడంతో అక్కడ కొంతమంది మిత్రులను కలిశారు. ఆ తర్వాత కొంత మద్యం సేవించినట్లుగా స్థానికులు చెప్తున్నారు. అయితే దేశాయి తండాకు గన్పూర్ నుంచి తిరిగి వెళ్లే క్రమంలో రిజర్వాయర్ పై దాదాపు కిలోమీటర్ల మేర రిజర్వాయర్ కట్ట మీద నుంచి వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ క్రమంలో కొంత కారు అదుపు తప్పడం అతివేగం కారణంతో పల్టీలు కొడుతూ ఆ రిజర్వాయర్ లో పడిపోయింది. దాంతో ధారావత్ చెందినటువంటి యువకుడు అద్దాలు పగలగొట్టుకొని లోపల పల్టీ కొడుతున్న క్రమంలోనే కారు నుంచి బయటకు దూకాడు. అదే ప్రాంతం నుంచి ఈ పవన్ ప్రస్తుతం గల్లంతైన పవన్ దునికే ప్రయత్నం చేయగా అప్పటికే కారు కంప్లీట్ గా రిజర్వాయర్ లో పడిపోయింది. ఆ నీళ్లలోనే పవన్ గల్లంతయ్యాడు. ప్రస్తుతము పవన్ సంబంధించిన మృతదేహాన్ని కూడా దాదాపు గంట సేపు గాలించి మృతదేహాన్ని కూడా బయటకు తీసుకొచ్చారు. ఇక కారు ప్రమాదానికి అతివేగము ఇద్దరు కూడా మైనర్ యువకులు 18 సంవత్సరాల యువకులు కారును అజాగ్రత్తగా నడపడంతోనే ప్రమాదం జరిగిందంటూ కూడా స్థానికులు అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పోలీసులు కూడా దీనిపై పూర్తి స్థాయి విచారణ కూడా జరుపుతున్న పరిస్థితి. ఇక వీళ్ళు దేశాయి తండాలో మిత్రుని కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక బంధువుల పెళ్లికి వచ్చారు. ఆ తర్వాత ఉదయం నుంచి అక్కడే ఉండి మధ్యాహ్నం సమయం లోపల గన్పూర్కి వచ్చి గన్పూర్ తిరిగి మళ్ళీ దేశాయిపేటకు ఆ దేశాయి తండాకు పెళ్లి అటెండ్ అయ్యేందుకు వెళ్తున్న క్రమంలో ప్రస్తుతం ఈ ప్రమాదం అయితే జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకోవడంతో ఆ స్నేహితులు ఈ మృతునికి పవన్ కు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక మైనర్లకు వెహికల్స్ ఇవ్వడమే ప్రధాన కారణం అనేది ఇక్కడ ప్రమాదానికి ప్రధాన కారణం తెలుస్తుంది. మరోవైపు ఈ పిల్లలు కూడా మద్యం మత్తులో ఉండడంతోనే ఈ విధంగా ప్రమాదం జరిగిందంటూ కూడా తెలుస్తా ఉంది. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి మరేదైనా వెహికల్ లో లోపమా లేకుంటే నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి వాళ్ళంతా వాళ్ళే కారణమయ్యారనే దానిపై కూడా పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అఖిల, అయితే వేణు అటు ప్రమాద సమయంలో కూడా కారులో ఇద్దరే ఉన్నారా? అండ్ ఇద్దరు కూడా డ్రింక్ చేసే డ్రైవ్ చేస్తున్నారా? సో ఎందుకంటే వారందరూ కూడా ఫంక్షన్కి వెళ్ళి వస్తున్న సమయంలో సో ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు వారిద్దరినే పంపించినట్టు? అండ్ అలాగే ఇప్పుడు బయటపడిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుతం ఈ బయటపడ్డ ధనరాజ్ చరణ్ అయితే స్వల్ప గాయాలు కావడంతో అతన్ని గన్పూర్ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. వీళ్ళు ఉదయమే దేశాయి తండా పెళ్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ స్నేహితులను కలిసి వస్తామని చెప్పి కూడా పేరెంట్స్ తో చెప్పి ఈ కారు తీసుకొని స్విఫ్ట్ కారు తీసుకొని గన్పూర్ కు వచ్చారు. అయితే గన్పూర్ కు వచ్చిన తర్వాత కొంతమంది మిత్రులతో కలిసి మాట్లాడారు. ఆ తర్వాత దగ్గరలో ఒక వైన్ షాప్ కి వెళ్లి వీళ్ళు మద్యం సేవించారంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు అక్కడనే మద్యం సేవించి మళ్ళీ ఫ్రెండ్స్ వీళ్ళతో పాటు రావాల్సిన ఫ్రెండ్స్ అక్కడే ఆగిపోయారు. వాళ్ళు తర్వాత వస్తామని చెప్పడంతో సాయంత్రం భరత్కి వస్తామని చెప్పి వాళ్ళు అక్కడే ఆగిపోయారు. ఇద్దరు మళ్ళీ తిరిగి దేశతండకు వెళ్తున్నారు. దీంతో ఈ ప్రమాదంలో పవన్ చెంది ప్రస్తుతం ధారావత్ చరణ్ అయితే గాయాలతో ఆసుపత్రికి పోతాం. ఒకవేళ వీళ్ళ ఫ్రెండ్స్ కూడా కనుక ఇదే కారులో వచ్చుంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండేది. ఇక వీళ్ళిద్దరు పెళ్లికి వచ్చారు కాబట్టి సంబరంగా సంతోషంగా ఉంటారు, మిత్రులను కలిసి వస్తారనుకుని కూడా కుటుంబ సభ్యులు వెహికల్ తీసుకెళ్తున్నా కూడా ఎవరు కూడా అడ్డు చెప్పలేని పరిస్థితి. వాళ్ళంతా పెళ్లి బిజీలో ఉంటే వీళ్ళు ఫ్రెండ్స్ కలిసి వస్తామని చెప్పి ఈ వెహికల్ తీసుకొచ్చారు. వీళ్ళంతా నిర్లక్ష్యంగా నడపడము, మద్యం సేవించడంతో ప్రస్తుతం ప్రమాదానికి గురై ఒకరు ప్రాణాలు కోల్పోయి ఒక ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లింట్లో మరోవైపు ఓ యువకుడు గాయాల పాలు కావడంతో మరో కుటుంబం ఆసుపత్రి వద్ద రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ విధంగా కొంత తల్లిదండ్రులు వారించి ఉంటే వీళ్ళ వెహికల్ తీసుకొచ్చే వాళ్ళు కాదు. ప్రమాదంలో ఈ పవన్ అనే వ్యక్తి చనిపోయేటువంటి వ్యక్తి. సో మొత్తానికి ఈ యొక్క అజాగ్రత్త, పేరెంట్స్ అజాగ్రత్త కావచ్చు, పిల్లలు వీళ్ళు కూడా మద్యం సేవించి నడపడం ప్రధానంగా ఒకరి చావు కారణమైంది. మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఇక పోలీసులు పూర్తి స్థాయి వివరాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్ వేణు, అయితే ప్రస్తుతం పవన్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారా? సో ఇప్పటిలోగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. అండ్ అలాగే రిజర్వాయర్ లో చిక్కుకున్న కార్ని పూర్తిగా బయటకు తీశారా? ప్రస్తుతం క్రేన్ సహాయంతో మొదటగా కారు బయటకు తీశారు. అప్పటికే కారుకు రెండు వైపులా అద్దాలు పగలగొట్టున్నాయి. ఒక వైపు నుంచి చరణ్ బయటకు వచ్చాడు, మరోవైపు నుంచి కూడా అటు పవన్ చెందినటువంటి యువకుడు మరోవైపు డ్రైవింగ్ సీట్ లో నుంచి అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కారు కంప్లీట్ గా రిజర్వాయర్ లోకి వెళ్ళిపోయింది. అయితే తనకు ఈత రాకపోవడమే ప్రధానంగా తన చావు కారణమైందని చెప్పొచ్చు. ఒకవేళ ఈత కనుక వచ్చి ఉంటే ఆ రిజర్వాయర్ నుంచి తను ఈదుకుంటూ బయటపడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ తన ఈద రాకపోవడం, తను ఆ కారు కూడా కంప్లీట్ గా అప్పటికే దాదాపు 10 నుంచి 12 ఫీట్ల లోతున్నటువంటి ఆ ఎడ్జ్కి వెళ్ళిపోయింది ఆ రిజర్వాయర్ లోపల. దాంతో తను మృతి చెందాడు. ప్రస్తుతము ఆ బాడీని దాదాపు గంట సేపు గాలించిన తర్వాత ప్రస్తుతం డెడ్ బాడీ బయటికి తీశారు. ఆ కుటుంబ సభ్యులు రోధిస్తుండగా ప్రస్తుతం ఆ బాడీని గన్పూర్ ఆసుపత్రికి తెస్తున్నారు. అక్కడ కుటుంబ సభ్యుల నుంచి ఆ పిటిషన్ పంచనామా తర్వాత కూడా ఆ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మరోవైపు ఈ చరణ్ కి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు కొంత ఆందోళన, పల్టీలు కొడుతున్న క్రమంలో 2 సార్లు పల్టీలు కొట్టిన తర్వాత 3వ పల్టీలో ఆ చరణ్ బయట దునకడం జరిగింది. ఒక అద్దాలు పగలగొట్టు, అంటే తనకు కూడా కొంత మెడకు అదే విధంగా వెన్నుపూసకు కూడా గాయాలయ్యాయి, కొంత తీవ్ర గాయాలంటగా తెలుస్తుంది. కాబట్టి తన పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ యొక్క డెడ్ బాడీకి సంబంధించి మరికొద్దిసేపట్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం ఉంది. ఇక కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన తర్వాత ఈ రోజు అంత్యక్రియ జరిగే అవకాశం అయితే. ఓవైపు పెళ్లి కోసం సంతోషంగా వచ్చినటువంటి యువకులు ఈ విధంగా ఆ కుటుంబంలో విషాదాన్ని నింపుతూ ఓవైపు అంత్యక్రియలు చేసుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికి యువకుల అజాగ్రత్త, కొంత పెద్దలు వారించకపోవడము, పూర్తిగా ఈ రోజున ఒక పెళ్లింట అయితే ప్రస్తుతం విషాదం నింపినటువంటి సిచ్యువేషన్. ఎస్ వేణు, అయితే వీరు ప్రయాణించే సమయంలో కూడా అటు సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా అక్కడ? ఎందుకంటే ఎగ్జాక్ట్గా అటు ప్రమాదం జరిగిన చోట ఏమైనా సీసీ కెమెరాలు ఏమైనా చెక్ చేస్తారా పోలీసులు? వారు ఏం చెప్తున్నారు? అంటే వీళ్ళు గన్పూర్ నుంచి దేశాయి తండకు వెళ్ళాలంటే దాదాపుగా 13 కిలోమీటర్ల పైగా ఉంటుంది. ఆ ప్రాంతంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర ఈ గన్పూర్ రిజర్వాయర్ కి సంబంధించినటువంటి కట్ట మీద నుంచే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో టౌన్ ప్రాంతాన్ని దాటారు. ఆల్రెడీ వీళ్ళు కొంత దాదాపు 3 కిలోమీటర్ల పైగా వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో జరిగి ఉంటే అక్కడ సీసీ కెమెరాకు సంబంధించిన ఫుటేజ్ దొరికేది. కానీ వీళ్ళు పూర్తిగా గన్పూర్ దాటి దేశాయి తండాకు దగ్గరకు వెళ్తున్న క్రమంలోనే అక్కడ మళ్ళీ కొద్దిసేపు ఆగినట్లుగా తెలుస్తుంది. ఆగిన తర్వాత మళ్ళీ అక్కడ కారులోనే మద్యం సేవించి ఉంటారా అనేది కూడా కొంత ప్రత్యక్ష సాక్షులు చెప్తారు. చాలాసేపు ఆగిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తుండగానే అకస్మాత్తుగా కారు పల్టీలు కొట్టింది. అంటే ఆ ప్రాంతంలో కొంత అది రూరల్ ప్రాంతం కావడం, అక్కడ ఎటువంటి సీసీ కెమెరాలు కానీ ఎటువంటి ఏర్పాట్లు లేవు. కాబట్టి ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అయితే దొరికే పరిస్థితి లేదు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనం ప్రకారమే ఇద్దరు యువకులు కొంత వేగంగా వెళ్తూనే అందులో పల్టీ కొట్టాలని చెప్తున్నారు. సో సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేదు. కాబట్టి ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి స్టేట్మెంటే రికార్డ్ చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి.
రైట్ వేణు, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఇదేమైనా కూడా అటు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో కూడా పవన్ అనే వ్యక్తి అయితే మృతి చెందాడు. సో మరొక వ్యక్తి కూడా దారావతి చరణ్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతానికైతే ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. మరో పక్కన పవన్ మృతదేహాన్ని కూడా సాయంత్రంలోపు పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి వారి కుటుంబ సభ్యులకు కూడా మృతదేహం అప్పగించే అవకాశం కనిపిస్తుంది. అయితే వీరందరూ కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో మద్యం సేవించి వాహనం నడిపినట్టయితే తెలుస్తుంది. అండ్ అలాగే వీరిద్దరు కూడా మైనర్లుగా కూడా భావిస్తున్నారు. మైనర్లకు పెద్ద వాహనం ఇచ్చి పంపించడం అటు పేరెంట్స్ కూడా నిర్లక్ష్యంగా వహించినట్టయితే తెలుస్తుంది. సో ఇదేమైనా కూడా అటు పేరెంట్స్ కూడా ముందుకొచ్చి మాట్లాడితే అసలు ఏం జరిగింది అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ఘటనకి సంబంధించి కూడా స్థానికులు మాట్లాడారు. ఒకసారి వారు ఏమంటున్నారు చూద్దాం. ధరావత్ చరణ్, ఊరికే పవన్ అనే ఇద్దరు వ్యక్తులు గన్పూర్ నుంచి దేశీతండ వస్తుండగా కట్ట మీద అదుపు తప్పి చెర్ల పడడం జరిగింది. ఒక చరణ్ అనే అతను బయటికి వెళ్ళిండు అద్దాలు వల్ల కొట్టుకొని, ఇంకొక పర్సన్ లోపలనే ఇరికిపోయిండు. కాకపోతే కార్ అద్దాలు వల్ల కొట్టి చూసినా కూడా లోపల ఎక్కడ దొరకలేదు. దాన్ని కార్ బయటికి తీసి గుర్తే తప్ప మనకు ఏర్పడే పరిస్థితి లేదు. ప్రజెంట్ అందరూ ఈత వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళి మొత్తం వెతకంగా మాత్రం దొరకలేదు పవన్ అనే వ్యక్తి. అందరూ ఒక 17-18 సంవత్సరాలు ఉంటారు. ఇప్పుడైతే క్రేన్ సాయంతో బయటికి తీసిన తర్వాత దాన్ని ఆచూకీ తెలిసే అవకాశం ఉంది. అంటే దాంట్లో ఎంతమంది ఉన్నారు? ఇద్దరే ఉన్నారా, ఎక్కువ ఉన్నారా? ఇద్దరే. మీ పేరు ఏం పేరు? నా పేరు రాజు, ఊరికే రాజు.